దోమకొండ మండలం సంగమేశ్వర్ గ్రామ పంచాయతీ నూతన పాలకవర్గం ప్రమాణస్వీకారం సందర్భంగా సర్పంచ్ శ్రీ లోయపల్లి శ్రీనివాసరావు, ఉప సర్పంచ్ శ్రీ నీలస్వామి, 1వ వార్డు సభ్యుడు శ్రీనివాస్ గౌడ్, 2వ వార్డు సభ్యులు శ్రీమతి జట్టబోయిన స్వాతి, 3వ వార్డు సభ్యులు శ్రీమతి జట్టబోయిన భవానీ, 4వ వార్డు సభ్యులు శ్రీ చందం మహేందర్ రెడ్డి, 5వ వార్డు సభ్యులు శ్రీ కమ్మరి సేనాపతి, 6వ వార్డు సభ్యులు శ్రీ సుడుగురాజు, 9వ వార్డు సభ్యులు శ్రీమతి బట్టశ్వేత, 9వ వార్డు సభ్యులు శ్రీమతి గిరిగంటి లక్ష్మి, 10వ వార్డు సభ్యులు శ్రీ సురభిరాజు, 11వ వార్డు సభ్యులు శ్రీమతి క్యాథరీ నవ్య, 12వ వార్డు సభ్యులు శ్రీ సడుగు శంకర్. గ్రామ పంచాయతీ నూతన పాలకవర్గ ప్రమాణ స్వీకారోత్సవ సమావేశానికి విచ్చేసినటువంటి గ్రామ పెద్దలందరికీ నమస్సుమాంజనం తెలియజేస్తున్నాను. మొన్ననే జరిగినటువంటి గ్రామ పంచాయతీ ఎన్నికలలో ఎన్నికైనటువంటి గ్రామ ప్రథమ పౌరులు సర్పంచ్గా ఎన్నికైనటువంటి గౌరవనీయులు శ్రీ లోయపల్లి శ్రీనివాసరావు గారిని సగౌరవంగా వేదికపైకి ఆహ్వానిస్తున్నాము. శ్రీనివాసరావు గారి సతీమణి శ్రీమతి లతా గారిని వేదికపైకి రావాల్సిందిగా కోరుతున్నాం. సభ్యులుగా ఎన్నికైనటువంటి శ్రీ గుర్రపు శ్రీనివాస్ గౌడ్ గారిని వేదికపైకి ఆహ్వానిస్తున్నాం. శ్రీమతి జట్టబోయిన స్వాతి గారిని ఆహ్వానిస్తున్నాం. శ్రీ చెన్న మహేందర్ రెడ్డి గారిని వేదికపైకి ఐదవ వార్డు సభ్యులుగా ఎన్నికైనటువంటి శ్రీ కుమ్మరి సేనాపతి గారిని వేదికపైకి ఆహ్వానిస్తున్నాం. అలాగే 6వ వార్డు సభ్యులుగా ఎన్నికైనటువంటి 8వ వార్డు సభ్యులుగా ఎన్నికైనటువంటి శ్రీమతి గిరిగంటి లక్ష్మి గారిని వేదికపైకి ఆహ్వానిస్తున్నాం. 10వ వార్డు సభ్యులుగా ఎన్నికైనటువంటి శ్రీ సురభి రాజు గారిని వేదికపైకి ఆహ్వానిస్తున్నాం. అలాగే 11వ వార్డు సభ్యులుగా ఎన్నికైనటువంటి గారిని వేదికపైకి ఆహ్వానిస్తున్నాం. 12వ వార్డు సభ్యులుగా ఎన్నికైనటువంటి శ్రీ సడుగు శంకర్ గారిని వేదికపైకి ఆహ్వానిస్తున్నాం. మాజీ సర్పంచ్ జట్టబోయిన నరేష్ కుమార్ గారిని వేదికపైకి సగౌరవంగా ఆహ్వానిస్తున్నాం. భగవంతుని పేర సత్యానిష్టతో ప్రమాణం చేయుచున్నాను. ఓకే, థ్యాంక్ యూ సార్. గ్రామ పంచాయతీ ఉప సర్పంచ్ గారిని అయినా నీలస్వామి అని నేను శాసనం ద్వారా ఏర్పాటు చేయబడిన భారత రాజ్యాంగం పట్ల నిజమైన నమ్మకం మరియు విధేయత కలిగి ఉండి నేను స్వీకరించబోతున్న విధిని నమ్మకంగా నిర్వహించదనని భగవంతుని పేర సత్యానిష్టతో ప్రమాణం చేయించున్నాను. సభ్యుడైన గుర్రపు శ్రీనివాస్ గౌడ్ అని నేను శాసనం ద్వారా ఏర్పాటు చేయబడిన భారత రాజ్యాంగం పట్ల నిజమైన నమ్మకం
ఉప సర్పంచ్గా ఎన్నికైనటువంటి శ్రీ నీలస్వామి గారికి, గుర్రం శ్రీనివాస్ గౌడ్ గారికి, జట్టబైన స్వామి గారికి, జట్టబైన భవానీ గారికి, చెన్నం మహేందర్ రెడ్డి గారికి, కుమార్ సేనాపతి గారికి, సడుగు రాజు గారికి, గట్ట శ్వేత గారికి, గెరిగంటి లక్ష్మి గారికి, సురభి రాజు గారికి, కాదారి నవ్యశ్రీ గారికి, సడుగు శంకర్ గారికి, వీళ్ళందరికీ కూడా నూతన పాలకవర్గంలో భాగంగా 11వ తారీఖు నాడు ఎన్నికలు నిర్వహించడం జరిగింది. అందులో భాగంగా మన రాష్ట్ర ప్రభుత్వ ఎన్నికల అధికారి గారి ఆదేశాల మేరకు ఈ రోజు ప్రమాణ స్వీకారం అంతా మన రాష్ట్రం అంతా ఈ రోజు జరుగుతుంది. అందులో భాగంగానే మన దుమ్మకొండ మండలంలోని సంగమేశ్వర్ గ్రామ పంచాయతీ సంబంధించిన వార్డు సభ్యులకు మరియు సర్పంచ్ ఉప సర్పంచ్ కూడా ప్రమాణ స్వీకార మహోత్సవం ఈ రోజు జరపడం జరుగుతుంది కనుక ఇప్పుడు మన గౌరవ సర్పంచ్ గారు ప్రమాణం చేస్తారు కనుక దయచేసి మీరు అందరూ వీక్షించగలరని కోరుతున్నాను. సార్ ఒకసారి కొంచెం రావాలి, క్లాప్స్ కొట్టండి. ఒకసారి సార్ ఇక్కడ చూడండి సార్. ఓకే, శ్రీనివాస్ గౌడ్ తర్వాత అలాగే సర్పంచ్ ఉప సర్పంచ్ గారిని ఓకే ఓకే ఇక్కడ చూడండి. దీని తర్వాత సర్పంచ్ ఉప సర్పంచ్ గారిని ఓకే ఓకే ఇక్కడ చూడండి ఓకే ఓకే వీళ్ళు ఓకే సార్ పంచాయత్ సెక్రటరీ గారిని సంబంధించడం జరుగుతుంది. ఒకసారి ఇక్కడ చూడండి. ఓకే సార్ ఇక్కడ చూడండి. తర్వాత ఓకే సార్ లుకే సార్. ఓకే తర్వాత ఓకే 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 రెడీ. లుకియార్ సార్ లుకియార్ ఓకే. ఇక్కడ ఉంటే మీరు ఇక్కడికి వస్తే చెప్తే నేను చెప్తాను. ఓకే ఓకే తర్వాత ఓకే 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 సార్ లుకియార్ తర్వాత అటో యూనియన్ వాళ్ళు ఓకే రెడీ. నాపై నమ్మకం ఉంచి గెలిపించినందుకు నా ఎంబడిన కార్యకర్తలకు ప్రతి ఒక్కరికి నా గెలుపును సంగమేశ్వర గ్రామానికి అంకితం చేస్తున్నాను. ఏదైతే నమ్మకం ఉంచి గెలిపించారో అదే రకంగా ఒక సంగమేశ్వర గ్రామాన్ని గుర్తింపు గ్రామంగా తీర్చిదిద్దాలని నా యొక్క కోరికతోని నేను సర్పంచ్గా పోటీ చేశాను. ఏదో రాజకీయం చేయాలనే కోరిక కాదు నాది. మన విలేజ్ని గుర్తింపు తేవాలనే ఉద్దేశంతో గతంలో చేసినప్పుడు కూడా అదే గుర్తింపు పనులు చేశాము. ఇప్పుడు కూడా మళ్లీ గుర్తింపు పనులు తీసుకొచ్చి సంగమేశ్వర గ్రామాన్ని ఆదర్శ గ్రామంగా చేయాలనే నా యొక్క మనస్ఫూర్తిగా చెప్తున్న సంకల్పము. ఇంకా ఎటువంటి సమస్యలున్నా నా దృష్టికి తీసుకురావాలని పబ్లిక్ చెప్తున్నా. ఏ సమస్య అయినా మనకు ఊరు దాటిపోకుండా చూసుకోవాలని చెప్పేసి నా యొక్క విన్నపము. ఏ పోలీస్ స్టేషన్ పోవాలనుకున్నా మనతో కానప్పుడు ఆ పోలీస్ స్టేషన్ అనేది ఎన్నుకోండి. కొన్ని గ్రామాల నుంచి ఇప్పటి వరకు పోలీస్ స్టేషన్లో ఒక కేసు లేకుండా ఉన్నది. మన గ్రామం కూడా అదే రకంగా పోలీస్ స్టేషన్లో కేసు లేకుండా ఉండాలని నా యొక్క కోరిక. ఎందుకంటే పోలీస్ స్టేషన్ పోయిన తర్వాత కూడా మళ్లీ కాంప్రమైజ్కు నలుగురు పెద్ద మనుషులు కూర్చుని మాట్లాడాల్సిన పరిస్థితి వస్తుంది. అటువంటి పరిస్థితి రాకుండా మనం ఊర్లోనే ఏ సమస్య ఉన్నా ఖచ్చితంగా ఇక్కడనే దాన్ని తీర్చుకుందాము, పరిష్కరించుకొని ఎటువంటి సమస్య వచ్చినా నా దృష్టికి తీసుకురామని మళ్ళీ చెప్తున్నా ప్రజలందరికీ కూడా.